నాటుకోడి కర్రీ చేసుకుందామా? వచ్చేసేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు మొన్న సండే చూసారు కదా, నాటుకోడి కుక్కర్లో చేశాను. ఇది మట్టి పాత్రలో చేశాను. ఇంకా టేస్ట్ బాగుంది. ఫస్ట్ నేను కోరిన అంతని కూడా ఉడకబెట్టుకున్నాను. దానివల్ల ఇందులో చేసుకోవడానికి కొంచెం ఈజీగా అనిపించింది. లేదు చాలా కష్టంగా ఉంటుంది కదా, సో అందుకని ఇలా ఈజీ ప్రాసెస్ని కూడా చూసేసేయండి. ఎంతమంది నాలాగా ఉన్నది కొంచెం అయితే మళ్ళీ అందులో మిగిలేసి నెక్స్ట్ డే వండుతారో కూడా కమెంట్ చేసేసేయండి. నేను సండే తెచ్చిన కూరని ట్యూస్డే ఉంచి కొంచెం కొంచెంగా వండాను. మీకు రీల్స్ నచ్చినాయా, వ్లాగ్స్ నచ్చినాయా కూడా కమెంట్ చేయండి. హైయెస్ట్ కమెంట్ దేనికి వస్తుందో ఇంకా ఎక్కువగా అవే చేస్తూ ఉంటాను. అంటే రెండు పోస్ట్ చేస్తున్నాను కదా, రీల్స్ పోస్ట్ చేస్తున్నాను అండ్ ఆల్సో వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. డైలీ వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదబ్బా ప్లీజ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ప్రాసెస్ అంటే పెద్దగా ఏం లేదబ్బా, జస్ట్ చికెన్ ఎలా వండుకుంటామో అలానే ఉంటుంది. కానీ మనం నాటుకోడి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఫస్టే బాయిల్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కర్రీ చేసుకున్నప్పుడు వాటర్ మాత్రం అస్సలు బయట పారేయొద్దు, అందులోనే వేయండి. ఎందుకంటే టేస్ట్ అంతా వాటర్లోనే ఉంటుంది. సో ఇలా కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా కమెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైమతో ముచ్చట్లు.